మహావిష్ణువు యొక్క శంకు చక్రాది ఆయుధాలను భక్తులు పూజిస్తూ కీర్తిస్తారు. ఆయుధాల్లో ఉన్నతమైనది చక్రం, చక్రతాళ్వార్ అని కీర్తించబడుతుంది. తొండమాన్ చక్రవర్తి పుట్టలో ఉన్న వెంకటేశ్వరుని అర్చావతార మూర్తిని పాలతో అభిషేకించి ఆ మూర్తిని బయటికి తెచ్చి సిరిధాన్యాల పిండిని నివేదించాడు. అతని భక్తికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు తొండమాన్తో రోజు మాట్లాడేవారు. క్రమంగా తొండమాన్ యొక్క భక్తితోటి విష్ణువుకు రాజుపైన స్నేహం, అభిమానం పెరిగాయి. ఒకరోజు తొండమాన్ చక్రవర్తి సభకు కొందరు మునులు వచ్చారు. చక్రవర్తి వారిని సకల మర్యాదలతోటి ఆహ్వానించి వారి రాకకు కారణాన్ని అడిగాడు. అందుకు ఆ మునులు, మేము ఈ పక్కన ఉన్న కొండపైన తపస్సు చేసుకునే మునులం. అక్కడ సింహాదనుడు అనే రాక్షసుడి హింసలు భరించలేకపోతున్నాము. మా యజ్ఞయాగాలకు తపస్సుకు విఘాతం కలిగిస్తున్నాడు. మీరు వాడిని సంహరించి మమ్మల్ని కాపాడండి అని కోరారు. తొండమాన్ చక్రవర్తి ఆలోచించి సాటి రాజులతో తలపడి యుద్ధం చేయటానికి సిద్ధమే, కానీ క్రూరుడైన దానవుణ్ణి చంపటం మానవుడైన నాకు అంత తేలికైన పని కాదు అని చెప్పాడు. మీరు వెంకటేశ్వర స్వామికి మిత్రులు అని తెలుసు. స్వామివారి ఆజ్ఞతోటి మీరు వాడితో యుద్ధం చేస్తే మీకు తప్పక విజయం వరిస్తుంది. మా మాట కాదనవద్దు అని వేడుకున్నారు. తొండమాన్ సంతోషించాడు. ముని శ్రేష్ఠులారా, మీరు చెప్పింది నిజమే. స్వామి నాకు యుద్ధం చేయటానికి ఆజ్ఞ ఇస్తే తప్పకుండా యుద్ధం చేస్తాను అన్న తొండమాన్ చక్రవర్తిని మునులు ఆశీర్వదించారు. చక్రవర్తికి ఇంద్రాది దేవతలు కూడా సాక్షాత్కారమిచ్చారు. అది చూసి తొండమానికి ఆనందంతో పాటు ఆశ్చర్యం వేసింది. మహా సంతోషంగా మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు. సంగతి చెప్పి ఆ దానవుడితో యుద్ధానికి సమ్మతి కోరాడు. నువ్వు సింహాధనుడితో యుద్ధం చెయ్యి, విజయం నీకే లభిస్తుంది. నీకు సహాయంగా నా శంకు, చక్ర, గద, ధనుర్బాణ, కరవాలాలైన పంచ ఆయుధాలను ఇస్తున్నాను. నా అనుగ్రహం నీకు లభిస్తుంది అని ఆశీర్వదించి పంపాడు. యుద్ధం చాలా తీవ్రంగా సాగింది. ఆఖరుకు తొండమాన్ ప్రయోగించిన చక్రాయుధం దానవుడి తలను ఖండించింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. తొండమాన్ శ్రీ మహావిష్ణువుకు పంచ ఆయుధాలను తిరిగి సమర్పించబోతుంటే, రాజా, నేను ఒకరికి ఇచ్చినవి ఏవి తిరిగి తీసుకునే ఉద్దేశంతో దేనిని ఇవ్వను. ఇవి నీ దగ్గరే ఉండనివ్వు. అయినా నువ్వు నేను వేరు కాదు అని చెప్పాడు. రాజు దానికి ఒప్పుకోలేదు. శంకుచక్రాలు మహావిష్ణువుకే సొంతం. వాటిని పొందే అర్హత నాకు లేదు అని తొండమాను నమ్మాడు. శ్రీ మహావిష్ణువు యొక్క అర్చామూర్తికి శంకుచక్రాలు ప్రధాన చిహ్నాలు. శ్రీ మహావిష్ణువుకు నిరంతరమైన మరో చిహ్నం ఉంది. అదే శ్రీవత్సం. శ్రీ మహావిష్ణువు చక్రవర్తి ఆర్తిని అర్థం చేసుకున్నాడు. నీకిచ్చిన పంచాయుధాలు నీకు అవసరం లేకపోతే తిరుమలలో ఏదో ఒక ప్రాంతంలో విడిచిపెట్టు. భవిష్యత్తులో నా భక్తుడే వాటిని మళ్ళీ నాకు సమర్పిస్తాడు. అంతవరకు నేను శంకుచక్రాలు ధరించను. ఇవి లేకుండానే నా భక్తులకు దర్శనమిస్తాను అని తొండమాన్ చక్రవర్తిని అనుగ్రహించాడు శ్రీనివాసుడు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్లే తొండమాన్ చక్రవర్తి పంచాయుధాలను ఒక్కొక్క ప్రాంతంలో వదిలేశాడు. కాలక్రమేణా ఆ ప్రాంతాల్లో పుణ్యతీర్థాలు వెలిశాయి. ఈనాటికి తమను దర్శించిన భక్తులను అనుగ్రహిస్తున్నాయి ఆ పంచాయుధ తీర్థాలు. కొన్ని వేల సంవత్సరాలు గడిచాక తిరుమల వెంకటేశ్వరుడికి శ్రీ రామానుజాచార్యుల వారు ఈ శంకుచక్రాలు సమర్పించారు. ఆ శంకుచక్రాలనే మనం ఈరోజు చూస్తున్నాము.